ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నూతన నిబంధనలో నెరవేరినట్లు మనం చూస్తాం. ఈ ప్రవచనం అక్షరాల ప్రభు గురించి. ఎందుకు ఈ మాట అంటే తగ్గింపు జీవితం గురించి ప్రభు మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, మరి ఈరోజు నీ పరిస్థితి, నీలో ఆ తగ్గింపు జీవితం ఉందా? దీనత్వం కలిగిన వ్యక్తివేనా నీవు? నీ ప్రభు దీనుడై ఉన్నట్లుగా నీవు కూడా దీనుడుగానే ఉండాలని, ఆ దీనత్వాన్ని ధరించుకోవాలని వాక్యం నీతో చెప్తా ఉంది. ఈరోజు ఈ మాట ద్వారా ప్రభు నీతో సూటిగా చెప్తున్నారు. మరి నీ దీనత్వం ఎలా ఉందో ఆలోచించుకో. మరి నీ ప్రభులాగా నీవు నీతిగా జీవించాలి, దీనత్వం కలిగి ఉండాలి. నీకు రక్షణ ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గమనించాలి. నీ ప్రభువు నీ జీవితాన్ని మార్చాడు కాబట్టి నీవు ఆయనకు మాదిరికరంగా జీవించాలి. నీవు నీ జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా నీ ప్రభువునే మాదిరిగా తీసుకోవాలి. ఆయన పరిపూర్ణుడు కనుక నీవు కూడా ఖచ్చితంగా ఆయనకు వలె పరిపూర్ణతలోకి నడవగలగాలి. అసంపూర్ణత నీలో ఏదైనా ఉన్నా ఇంతవరకు ఇప్పుడైనా ఈ వాక్యభాగం నీ వద్దకు వస్తున్నప్పుడు నీలో మార్పు కలిగి జీవించు. ఆయనను మాదిరిగా తీసుకో. ఆయన ఎలాగైతే నీతిపరుడని రాసిందో నీవు అలాగుండు. రక్షణ గలవాడును అన్నాడు, దీనుడై అన్నాడు. అందుకే గాడిద పిల్ల మీద వచ్చాడు ఆయన. ఏదో పెద్ద వేరే దాన్ని సింహాసనాన్ని సెలెక్ట్ చేసుకోలేదు, కానీ గాడిద పిల్ల మీద వచ్చి దీనుడుగా మరి ఆయన వచ్చి రావడం మనకు తెలుసు కదా. కాబట్టి నీవు కూడా నీ జీవితంలో దీనత్వం కలిగి ఉండు. నిన్ను రక్షించడానికే, నిన్ను కాపాడడానికి, నీకు సహాయం చేయడానికి, నీకు విమోచన ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, నిన్ను నిత్య నరకం నుంచి తప్పించడానికి, నిత్యజీవం ఇవ్వాలని ఆయన అధీనత్వం కలిగి ఉన్నాడు. దివి నుండి భూమికి దిగి వచ్చాడు. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకుని ఇక మీదటైనా, ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా ఇక మీద తగ్గింపు జీవితం కలిగి ఉండు.